సింహరాశి మిత్రులారా, జూలై 10 నుండి జూలై 20 వరకు 2026లో రాశి ఫలితాలు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే, ప్రత్యేకించి నెల అష్టమ శని నడుస్తుంది. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట పొరలకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 20 రోజులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహాలంతా కూడాను, సూర్యుడు మీ రాశికి ఆత్మబలం నాయకత్వ లక్ష్యాన్ని పెంచుతున్నాడు. గురుగ్రహం శుభదృష్టిని ఇస్తున్నాడు. శని మీ యొక్క సహనాన్ని పరీక్షించి చివరికి విజయాన్ని ఇస్తాడు. కుజుడు కార్యదీక్షతను పెంచుతాడు. శుక్రుడు కుటుంబ సఖ్యం, రాహు కొత్త పరిచయాలు, కేతు ఆధ్యాత్మిక జీవితాన్ని పిలుస్తాను. 20 రోజులు ధైర్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలే మీకు ముందుకు తీసుకెళ్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో విస్తరణకు అద్భుతమైనటువంటి సమయం. కొత్త బ్రాంచ్లు పెంచడం లేదా ఫ్రాంచైజ్ మోడల్లో పెంచడము, ఉత్పత్తులు మార్కెట్లో తీసుకెళ్లడము, పెద్ద కంపెనీతో ఒప్పందాలను కుదర్చడము వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. అనవసరపు ఖర్చులు నియంత్రణ ఉంచితే చాలా మంచిది. అన్వాంటెడ్ షాపింగ్స్ ఫస్ట్ అవాయిడ్ చేయండి, అది మంచిది. ఊరికే కొనుక్కొచ్చి ఆ యొక్క అందమైనటువంటి ప్రమోషన్స్ చూసి పోయి మోసపోకండి. ఇంకా ఉద్యోగంలో ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. నాయకత్వ స్థానాల్లో ఉన్న వారికి మరింత గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విదేశీయ ప్రాజెక్టులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగం వారికి కూడా ఎలా ఉంటుందంటే, పదోన్నతి, బదిలీ లేదా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చే సూచనలు ఉన్నాయి. టెండర్ అనుమతులు, లైసెన్సులు అనుకూలంగా పూర్తిగా వచ్చాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, కార్పొరేట్, మల్టీ లెవెల్ సంస్థలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభ సంస్థలో గుర్తింపబడతాయి. కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త మిశ్రమ ఫలితాలు. కుటుంబంలో శని భగవానుడు అష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ఒకరి పట్ల ఒకరు మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి, కానీ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడి మనసు నొప్పించకండి. దాంపత్యం మధ్య, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. సినిమా కళాకారులకి, మీడియా రంగం వారికి, టెలివిజన్ వారికి, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా, సంగీత యాంకరింగ్ రచన వారికి కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ నెల మీ ప్రతిభకు మాస ద్వితీయంలో అంటే 20వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. అవార్డ్స్, గుర్తింపులు, ప్రముఖ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి మాస ద్వితీయంలో. కోర్టు వ్యవహారంలో కాస్త మిశ్రమంగా ఉంది లేదా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అనుభవమైనటువంటి సలహా తీసుకునే అవకాశం ఉంటే ఆ కేసు విత్డ్రాలైనా చేసుకోవడానికి ప్రయత్నం. విదేశీ అవకాశాలను ఉద్యోగం చేసే వారికి కాస్త టెన్షన్ టైమే అండి ఇది.